ఈరోజు సంథింగ్ స్పెషల్. VRK ఎక్స్క్లూజివ్లో ఇప్పటివరకు నేను సోలోగా మాట్లాడిందే మనం చూసాం. ఫస్ట్ టైం నాకు అత్యంత ఇష్టమైన ఇద్దరు కపుల్తో నేను ఇవాళ మీతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఇంటర్వ్యూ లాంటిది. నిజానికి వాళ్ళిద్దరూ నాకు అభిమానులైనా నేను కూడా వాళ్ళకి అభిమాని. వాళ్ళు ప్రపంచం గర్వించదగ్గ పని చేశారు. వాళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు నాతో ఉంది శ్రీమతి జ్యోతి విజయ్. వీళ్ళు స్పెషాలిటీ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు చైనాలో ఉంటారు, చైనాలో సెటిల్డ్. అక్కడ గిన్నిస్ వరల్డ్ రికార్డుకి వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక అద్భుతమైన ఒక ఫీట్ చేసి ప్రపంచానికి ఆదర్శవంతమైన పనులాగా, భారతదేశానికి గర్వకారమైన పనులాగా వాళ్ళు చేసింది ఏంటంటే, ముందుగా జ్యోతి గురించి చెప్తాను. జ్యోతి డెలివరీ ఇంకా 4-5 రోజులు ఉందనగా 9th మంత్ సెకండ్ డెలివరీలో ఆ ఆసనంతో తను గిన్నిస్ వరల్డ్ రికార్డ్, అంటే 9th మంత్ బేబీని ఉంచుకుని మామూలుగా మనాళ్ళు చాలా జాగ్రత్తలు చెప్తారు ప్రపంచం అంతా, ఆడవాళ్ళంతా అపురూపంగా చూస్తారు. అఫ్కోర్స్ వెస్టర్న్లో కొంచెం స్విమ్మింగ్లు చేయించడం, విగ్రస్గా క్యాన్సర్ చేస్తారు. మన ఇండియాలో అయితే చాలా మారాలి. ఒక ఇండియన్ మహిళ, తను మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి చైనా వెళ్ళిన అతను ఒక రెబల్లైన డెసిషన్ తీసుకుని, నిజానికి కొంత రిస్క్ కూడా ఉంటుంది. ఒక నిండు గర్భిణి, యోగా ఫీట్లు, కాళ్ళు ఇలా బారుగా చాపటం, రకరకాలు. ఏదైనా తేడా జరిగితే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంత రిస్క్ చేసి తను చేసిన తనకి ఎంకరేజ్ చేసి పూర్తిగా పక్కనే ఉండి నిలబడినందుకు జ్యోతి హస్బెండ్ విజయ్ని ఇద్దరిని కూడా అభినందించాలి. ఆవిడ అలా గిన్నెస్ రికార్డులోకి ఎక్కింది. మీరు పక్కన నేను ప్లే చేస్తాను, చూడొచ్చు తన పిక్చర్స్ అవి కూడా. తర్వాత విజయ్ మంచి డ్యాన్సరు. నేను చూశాను తన వీడియోస్. ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా ఆ స్థాయిలో చేయగలిగే డ్యాన్సరు. పెద్ద డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. ఇది కాకుండా టాప్ మాస్టర్ ఇన్ యోగా, చైనాలో చాలా పేరున్న యోగా మాస్టరు ప్లస్ డ్యాన్సరు. యోగాలో తను చేసిన ఫీటు ప్రపంచ రికార్డులోకి ఎక్కింది. అష్టవక్రాసనం అని, అది మోస్ట్ టఫెస్ట్ ఆసనం. మామూలు వాళ్ళు ఎవరో కూడా అటెంప్ట్ చేయడానికి సాహసించింది. అసలు అది ప్రాక్టీస్ చేయడమే కష్టం. అలాంటి ఆసనంలో 3 minutes ఎంతోసేపు, అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు కరెక్ట్ది. డిస్ప్లే అవుతుంది, దాంట్లో కూడా మీరు చూడొచ్చు. ఆ ఆసనం 3 minutes పాటేసి తను గిన్నిస్ రికార్డ్స్కి అఫీషియల్గా వెళ్ళాడు. అట్లానే మయూరాసనం లాంటి వేసినప్పుడు చేతులు ఇలా పెట్టి ఫ్లాట్గా నిలబడతారు, నేలకి ఫ్లాట్గా వచ్చేట్టు ఇలా నిలబడతారు. అలాంటిది స్లాంట్గా ఇలా వాల్గా నిలబడటం అంటే చాలా టఫ్. యాక్చువల్గా ఇలా నిలబడిన వాళ్ళు చేతుల మీద ఇలా బ్యాలెన్స్ నిలబడతారు. చేతుల నుంచి బాడీ అంతా వెనక్కి ఉంటుంది ఫ్లాట్గా. కొంచెం 1 degree లేపినా సరే దోలు తీరిపోతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు తెలుస్తుంది, యోగా మాస్టర్ కూడా అర్థమవుతుంది. ఈ ఫ్లార్లలోనే చాలా కష్టం, మామూలు ఊహించలేడు ఇలా ఉంటాం. అలాంటిది తలలానే ఉండి కాళ్ళు ఇలా లేసి ఈ స్లాంట్కి వస్తా అది అంతసేపు నిలబట్టడం అనేది ప్రపంచంలో అరుదుగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇద్దరు ఏ ప్రత్యేకత సూపర్ మ్యాన్స్ ఏం కాదు, జస్ట్ మిడిల్ క్లాస్ ఆర్డినరీ పర్సన్స్. అది అక్కడి నుంచి ఒక విల్ పవర్. చాలామంది అనుకుంటున్నట్టు జీవితంలో సక్సెస్ అవ్వాలి, ప్రపంచంలో అగ్రస్థానం సాధించాలంటే బ్యాక్గ్రౌండ్ అది కావాల్సింది. విల్ పవరు, దానికి తగ్గ కృషి, ఒక తపస్సులాగా భావం చేసే సాధన. అది ఎవరు చేసినా సరే, ఇప్పుడు ఇది చూస్తున్న మీలో ఎవరు చేసినా సరే ఆ ఫీట్ చేయటం అంత కష్టమేం కాదు. మీరు మీ ఆలోచనలు ఉన్నతగా ఉండి, మీ లక్ష్యం చాలా సమున్నతంగా ఉండి, మీరు దానికి తగినంత వర్క్ని కనుక, హార్డ్ వర్క్ని, ఇన్పుట్ని, దాని ప్రాక్టీస్ని, సమయం అంటే మనసా వాచ కర్మణ మీరు అందించి చేయగలిగినప్పుడు ప్రపంచంలో మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదని వీళ్ళిద్దరూ నిరూపించారు. ఇది ఇప్పుడు ఇంట్రడక్షన్తో మనం దీనికి వెళ్దాం. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు పరిచయం చేద్దాం. విజయ్, జ్యోతి, చాలా సంతోషం సార్, చాలా గొప్పగా. అసలు ఇది నిజంగా మేము, ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఇలా ఒకరితో మాట్లాడడం అనేది ఫస్ట్ టైం మాకు తెలిసి, అంటే ఫస్ట్ టైం మమ్మల్ని ఇలా పిలిచినందుకు నిజంగా వీఆర్ వెరీ హానర్డ్ అండి. మా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా. మీరు చెప్తూ ఉంటే ఇది ఎంత మనమైనా చేసాం, ఎంత గొప్ప పని చేసామని అనిపిస్తుంది. అంటే మీలాంటి పెద్దల ద్వారా అది
చెప్తూ ఉంటే మాకు ఓకే తృప్తిగా ఉంది సార్, నిజంగా మనసుకి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం చాలా ఫ్రాంక్గా చాలా మాట్లాడుకోవాలి విజయ్ వాళ్ళ. తప్పకుండా సార్. ఎందుకంటే ఇక్కడ జనాలు ఉన్నారు, తెలియదు ఏవి అంటే ఏమన్నా భావోద్వేగాలు రెచ్చగొడితే రకరకాలుగా ఏదో మాడేస్తూ ఉంటారు. అవునండి. అందులో మనకి బోర్డు సలహాగాళ్ళు కూడా బాగా ఎక్కువ. సో వీళ్ళు రకరకాలు చెప్తూ ఉంటారు, అన్నీ అక్కడ చూసి కాసి పడబోసినట్టు. ప్రాక్టికల్గా మీరు చైనాలో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 12 years నుంచి అండి. 12 సంవత్సరాల నుంచి. మీ ఇద్దరు చైనీస్ బాగా మాడతారు. పర్లేదండి. అదే బాగా అంటే మా లైఫ్ లీడ్ చేస్తాం సార్, బతకడానికి సరిపోయినంత. చైనీస్ అనర్గలం కాదు, మీ పిల్లలు మాత్రం ఎరగదీస్తారు సార్. చైనాలో పాటలు పాడుతుంది పాప, నేను చూశాను. అవునండి. చాలా బాగా అంటే యాక్చువల్గా ఏముంది, పిల్లలు అక్కడ పుట్టి పెరిగితే అది అయిపోతారు కదా దానికి. అవును సార్. ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడదాం. ముందు ఏం చేస్తే మీ బ్యాక్గ్రౌండ్ క్లుప్తంగా చెప్పండి, ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో మీరు చైనా ఎలా విజయ్? అంటే నా నేటివ్ ప్లేస్ వచ్చి ఆంధ్ర అండి, వైజాగ్ నాది. నేను చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ మీద, యోగా మీద ఆసక్తి ఉండి నేను చిన్నప్పటి నుంచి నేను ప్రొఫెషనల్. నాది 43 సార్. జ్యోతి 39. అప్పటి నుంచి నేను ప్రొఫెషనల్గా తీసుకోవడం కానీ, చాలా టీవీ షోల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, తర్వాత చైనా వెళ్ళడం జరిగిందండి. ఇండియాలో ఉండగా ఏం చేసావు? ఇండియాలో ఉన్నప్పుడు నేను చాలా టీవీ షోస్కి జడ్జ్గా కానీ, యాంకర్గా కానీ, నెక్స్ట్ ఫిలిం డాన్సర్గా, తెలుగు సినిమాలకి సైడ్ డాన్సర్గా కొన్ని సినిమాలు చేశాను సార్, 80 films వరకు. ఫిల్మ్ జడ్జిలుగా అంటే టీవీ జీ తెలుగులో అప్పుడు మగధీర అనే షో వచ్చింది సార్, డ్యాన్స్ రియాలిటీ షో. అందులో నేను కొరియోగ్రాఫర్ అండ్ ఆల్సో మెంటర్ అండ్ ఆల్సో జడ్జ్ అండి. డాన్స్ చూసాను, అమేజింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను చైనాలో చెప్తుంది మన ఇండియన్ ఫార్మ్స్ కాదండి, అంటే తక్కువ ఇండియన్ డ్యాన్స్ చెప్పేది తక్కువ. అక్కడ వాళ్ళకి సరిపడే స్టైల్ జాజ్ కానీ, లాటిన్ కానీ, హిప్ హాప్ కానీ, ఫ్రీ స్టైల్ అవి చెప్తుంటాను సార్ ఎక్కువ. అఫ్ కోర్స్ ఇండియన్ డ్యాన్స్ కూడా మన తెలుగు పాటలు కూడా నేర్పుతానండి. బేసికల్గా వాళ్ళంతా వెస్టర్న్ మ్యూజిక్ డామినేషన్ ప్రపంచం అంతా ఉంది. అవునండి, అవునండి. చైనాలో కూడా, చైనాలో భయంకరమైన మ్యూజిక్ లవర్స్. అవునండి, పెద్ద డాన్సర్స్. అవునండి. 100 ఏళ్ల ముసలమ్మ కూడా డాన్సరే. అంతేనండి. నేను చైనా వచ్చినప్పుడు చూశాను. చైనాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే విజయ్, అంటే ప్రజలకి కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ ఇవన్నీ మన అపార్ట్మెంట్లో ఉంటాం. ఈ అపార్ట్మెంట్లో సాయంత్రం కల్లా ఏం చేస్తారు, ఏదో నలుగురు కూర్చొని సోదేసుకుంటారు, పోతారు. అవునండి. చైనాలో అలా లేదు సార్. నేను దాదాపు 12,000 kilometers పైన తిరిగాను, 2 రోజులు. చాలా చోట్ల కాంప్లెక్స్లో అక్కడ సాయంత్రం కల్లా ఏం చేస్తారంటే అపార్ట్మెంట్ కట్టేటప్పుడే ఒక డ్యాన్స్ ప్లేస్ సెట్ చేసేస్తారు. మొత్తం అంతా కంప్లీట్ 100 ఏళ్ల ముసలాళ్ళ దగ్గర నుంచి పసిపిల్లల దాకా వస్తారు. అప్పటికప్పుడు స్టీరియో ఒకటి అరేంజ్ చేసుకుంటారు, లేకపోతే ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంటాయి. రథమిక్గా డాన్స్ చేస్తారు ప్రతి వాళ్ళు. చైనీస్ లో గొన్సాంగ్ అంటే స్ట్రీట్ డాన్స్, జంక్షన్ లో ఇంకా డాన్సులు, ప్రతి చోట అసలు. నేను చాలా దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. నేను స్టార్టింగ్ చైనా వెళ్ళినప్పుడు అంటే నాకు ఎదురైన అనుభవాలు, స్టార్టింగ్ నా డ్యాన్స్ క్లాస్కి స్టార్టింగ్ ఒక ఆవిడ వచ్చిందండి. షార్ట్స్ వేసుకుంది, మంచిగా డ్రెస్అప్ అయింది, చాలా అందంగా కనిపించింది, చాలా బాగుంది. క్లాస్ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నేను, సో అండ్ సో అని చెప్పని. నన్ను అడిగారండి మీరు ఎంత ఏజ్ అంటే నేను సో అండ్ సో అని చెప్పానండి. నేను అడిగాను ఒక ఆవిడని, ఆవిడ 80+ అన్నదండి, చూడడానికి 40 అండి. 40 లాగా అంటే నేను చాలాసార్లు షాక్ అయ్యాను. నేను షాక్ అవ్వడం కాదు సార్, ఏంటి ఈ ప్యాషన్ ఏంటి వాళ్ళకి అంటే అందంగా ఉండాలని, బాడీని స్లిమ్గా పెట్టుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని. వాళ్ళకి డబ్బు ఫస్ట్ ప్రధానం కాదు సార్, ఆరోగ్యం. మన బాడీ షేప్ బాగుండాలి, మనం హెల్తీగా ఉండాలి, ఎవరైనా మనల్ని చూస్తే వావ్ అనిపించుకునేలా ఉండాలనేదే వాళ్ళ తాపత్రయం అండి. నేను కూడా విజయ్ చైనా వచ్చినప్పుడు నాకు చాలా పరిచయం చేస్తారు వీళ్ళంతా కమ్యూనిటీలో. ఈయన 110 సంవత్సరాలు, 105, 100, 80 అంటే వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ లాగా, 30 ఏళ్ళ దాకా ఉన్నట్టు కూడా ఉన్నారు. 70-80 ఉన్న వాళ్ళంతా 30 ఏళ్ళ. నేను ఏంటి నా చెవులో పువ్వు పెడుతున్నారంటే ఇండియా నుంచి వచ్చిన అంటే, నేను వాళ్ళ మనవాళ్ళు కూడా తీసుకొచ్చారు. వాళ్ళ ముని మనవాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ ముని మనవాడు అంటే అసలు 4వ జనరేషన్ 5వ జనరేషన్ అంటే వీడియో 40 ఏళ్ళగా ఉన్నాడు అండి. నేను ఇంకా ముత్తాత వస్తాడని చూస్తాను, లేదు వీడియో ముత్తాత అంటే అసలు నేను షాక్ అయ్యా అక్కడ. అసలు నేను నాకు ఆ గవర్నమెంట్ తరఫున నన్ను తీసుకెళ్ళారు ప్రొవిన్స్లో. ఆల్మోస్ట్ ఆ టైంలో నేను వచ్చినప్పుడు చైనాకి 2018, ప్రాబబ్లీ ఈ టైంలో అక్కడే ఉన్నాను. 2 రోజులు ఫిబ్రవరి 12 నేను అవార్డు తీసుకున్నాను చైనాలో. మంత్స్ నేను మొత్తం చాలా అంటే నేను ఇప్పుడు పేర్లు చెప్పలేను, చైనా పేర్లు కదా నోడలేదు. ఆ టైంలో ఆ స్టేట్లో తిరగడానికి పర్మిషన్ ఉన్న విదేశీ నేను ఒక్కడే. సిస్టమ్ కూడా భలే ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా ట్రాక్ అక్కడికి కంప్లీట్. నేను హోటల్లో ఏంది ఉంది, ఏ స్టార్ హోటల్, ఏ గవర్నమెంట్ బస్ చేశాను, ప్రతిదీ ఒక రికార్డ్ మెయింటైన్ అయిపోయింది. అంటే అసలు నాకు ఆ సిస్టమ్స్ బాగా నచ్చింది. అప్పుడు నన్ను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ నేను 2 years డిప్లొమా చేశాను చైనాలో, చాంగ్చుంగ్ యూనివర్సిటీ నుంచి, సర్టిఫైడ్ అఫీషియల్. అది నేను చాలా ఇంట్రెస్ట్. అంటే నిజానికి ఇండియన్ ఆయుర్వేదం ప్రపంచంలో కల గొప్ప, ఇండియన్ ఆయుర్వేదం, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఈ 2 గొప్ప అయినప్పటికీ ఇంచుమించు సమానమైన
అయినప్పటికీ చైనా వాడు ఏం చేశారంటే ఈ రోజుకి నిలబెట్టుకున్నాడు. నీకు తెలుసు కదా, మనం ఏమిటంటే ఈ వెస్ట్రన్ మాయాజాలంలో పడి సంకలో ఉన్న బంగారం వదిలేసి బయట ఉండే రాయిని తెచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా సార్, మాకు మేము మెడిసిన్ కొంటే కూడా మీకు ట్రెడిషనల్ కావాలా, ఇంగ్లీష్ మెడిసిన్ కావాలా? ఇంగ్లీష్ అయితే మీకు ఎఫెక్ట్ అయిపోతుంది, ఫాస్ట్ గా తగ్గుతుంది, కానీ రాంగ్ రన్ లో మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది. మీరు ట్రెడిషనల్, మా ఫ్రెండ్స్ అందరూ అదే సజెస్ట్ చేస్తారు సార్. స్లోగా ఉంటుంది బట్ అసలు చాలా బాగుంటుంది సార్. చైనాలో నేను చదివాను కూడా నేను చెప్తాను. అక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇంగ్లీష్ని, ఈ అమెరికా నేను చాలా దేశాలు చూశాను, ఆ దేశాల కంటే కూడా వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎక్కువ ఉంది. మెడికల్ టెక్నాలజీలో చైనా వాళ్ళ స్థాయితో అమెరికా పనికిరాదు. ఎందుకు పనికిరాదు? అమెరికా పల్లెటూరు సార్, కంపేర్ టు చైనా అమెరికా పల్లెటూరు, విలేజ్ కంటే తక్కువ. అంత స్థాయి. ఇప్పుడు నాకు అవార్డు ఇచ్చిన చాంగ్చుంగ్ హైజే యూనివర్సిటీలో అక్కడ ఉండే హైఫు మిషన్స్ వరల్డ్ ఎక్కడా లేవు. అవునండి. అసలు ఆ టెక్నాలజీ ఉందని తెలిస్తేనే మర్చిపోతారు. వాళ్ళకి ఇక్కడ ఏదో తోలిపోయింది అనుకో ఏం చేస్తారు, కింద నుంచి తోడ దగ్గర నుంచి ఒక తీసేస్తారు, వాళ్ళు చేప చర్మంతో చేసేస్తారు న్యాచురల్గా. అంటే అసలు చాలా టెక్నాలజీ అద్భుతమైంది. సేమ్ టైం ఆ టెక్నాలజీని కేవలం డయాగ్నోస్ వాడుకుంటారు. అలోపతి ఈజ్ ఫర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత, రోగ నిర్ధారణ కరెక్ట్గా చేసిన తర్వాత వాళ్ళు ట్రెడిషన్కి వెళ్తారు. ట్రెడిషన్లో కాదు. ఇప్పుడు ఒక తప్పు ఎక్కడ వస్తుందంటే విజయ్, అలోపతినే గొప్ప, ఏది చేసినా అదే చేస్తుంది, లేదా ఆయుర్వేదమే గొప్ప, అన్నీ అదే చేస్తుంది, హోమియోనే గొప్ప, అన్నీ అదే చేస్తుంది. ఇది తప్పు. అలా ఎక్కడా ఉండదు. గొప్ప గాయకుడు అయిన బాలసుబ్రహ్మణ్యం బాగా డాన్స్ చేయలేడు, గొప్ప సైంటిస్ట్ అయిన అబ్దుల్ కలాం కారు తోలలేకపోవచ్చు, ర్యాకెట్లు వేసుకెళ్ళగల తోలలేకపోవచ్చు. అంటే ఒక వ్యక్తిలో అన్నీ ఉండవు, ఒక ప్రొఫెషన్లో అన్నీ ఉండవు, ఒక వ్యక్తిలో మల్టిపుల్ టాలెంట్స్ ఏ ఉండవు. అందుకని ఏంటంటే ఇందులో మంచి ఉంటే అందులో తీసుకోవాలి. కానీ దురదృష్టం అవుతుంది, నేనే మొత్తం సర్వం నేనే. ఇప్పుడు ఉదాహరణకు అల్లోపతి తీసుకుంటే, నా ఫైట్ దేని మీద ఒక నాణ్యం ఉంది, బొమ్మ బొరుసు. బొమ్మ అనేది అందమైన రూపం, బొరుసు దాని వెనకమాల ఉంది, ఇది బొక్క. దీని భాగవతం గురించి నేను మాట్లాడతాను, వాళ్ళు అటు చూపిస్తారు, అటు చూపించిన దానికి ఒంటి కింద వెనకమాల అలుపుంది. ఇండియాలో ఎండ ఉందంటే అమెరికాలో నైట్ ఉన్నట్టే కదా, అక్కడ నైట్ ఉంటే ఇక్కడ ఉన్నట్టే కదా. ఒక భూమికి ఉన్నట్టుగానే సేమ్ అన్ని వైద్యాలకి నేను చెప్పే దేనికైనా సరే ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి కాకుండా మేమే అంట మొదలు వచ్చింది తప్పు. ఉదాహరణకి ఇప్పుడు నేను డైట్లో వీటితో చేయగలిగింది ఏంటంటే, ప్రధాన్ని చేసేయలేం, సర్జరీలు చేస్తాం, అలాంటివి చేయం కదా. సర్జికల్లు, ప్రోటోకాల్లు, మొత్తం మందులు, స్కాన్లు, ఇదంతా టెక్నాలజీలో భాగంగా వచ్చిందంతా ఒక పక్కన ఉంటుంది. డాక్టర్ స్కిల్గా వాడేదంతా, ఈవెన్ డెంటిస్ట్ చేసే పని, ఈఎన్టీలు చాలా మంది చేసే పని. రెండో పక్కన ఈ దొంగ మందులు ఉన్నాయి. మందులు పర్మనెంట్గా వాడు తగ్గించడం నేను నీచమైన సిద్ధాంతం. అంటే దాన్ని చూపించి దీన్ని అమ్ముతున్నారు. చెట్టును చూపించి కుళ్ళిపోయిన కాయలు అమ్ముతున్నారు. మంచి కాయలు చెట్టును చూపిస్తున్నారు, కింద కుళ్ళిన కాయలు. అలోపతిలో ముఖ్యంగా డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటివన్నీ నేను చూసిన తర్వాత చైనాలో గమనించింది ఏంటంటే ఇవన్నీ కూడా న్యాచురలే, సర్జికల్ ప్రోటోకాల్ తప్ప ఏదైనా వస్తే చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఫస్ట్, ప్లస్ మూలాన్ని సరి చేయటం. ఇది ఒక రూట్ కాజ్ని సరి చేసే విధానం నిజానికి ఇంచుమించు నాలాంటిది. నిజానికి నేను నా డైట్ ఉన్నప్పుడు కూడా నాకు తెలియదు యాక్చువల్గా. వాడు ఇంటర్నేషనల్ దీని నుంచి తీసుకున్నారు, గూగుల్లో తెలిస్తే కదా హైయెస్ట్ ట్రెండ్స్ చూసుకున్నప్పుడు మన డైట్ ఉంటాం. అన్ని డైట్లు మీద చేసినట్టుగా మన డైట్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఎక్కువ రిజల్ట్స్, అది వాళ్ళు ఇండివిజువల్గా దాన్ని చూశారు. అంటే నేను చెప్పిన కాన్సెప్ట్లు ప్రపంచంలో ఉండే కీటో డైట్లు అన్నింటికీ పూర్తి భిన్నంగా ఉంది. పూర్తి భిన్నం, చాలామంది తెలియదు. కీటో డైట్ అంటే అని మాట్లాడతారు. కీటో డైట్ ఒక జస్ట్ ఒక లూజ్ వర్డ్. కీటో డైట్ 1,00,000 ప్రోగ్రాంలు ఉన్నాయి. సినిమా నేనంట, సినిమాలో 1,00,000 రకాల సినిమాలు ఉంటాయి. సినిమా చూశానంటే ఏ సినిమా, ఎవడి సినిమా ఆడిది, అర్థమైందా? ఎవడి సినిమా ఆడిది, ఇది మన సినిమా. సో దీన్ని అద్భుతం గ్రహించినాక వాళ్ళు తీసుకెళ్ళటం, క్యాన్సర్ల దగ్గర నుంచి అన్నిటి మీద చేయటం. ఇప్పుడు చైనాలో మీకు తెలుసు సిస్టమ్, చైనాలో అసలు ఇంగ్లీష్ రికగ్నైజ్ చేయరు. నేను మీరు ఉన్నారు కాబట్టి మీతో ఒకటి షేర్ చేసుకుంటాను ఫన్గా. నేను చైనా ట్రావెల్ వెళ్తున్నప్పుడు నేను ఒక డాక్టర్ సంపత్ వెళ్ళాం. కున్మింగ్ ఎయిర్పోర్ట్లో దిగాం కలకత్తా నుంచి. కున్మింగ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఏంటంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అది. తర్వాత మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఆ విషయం యాక్చువల్గా మేమేదో గోల్లో ఉన్నాం, నేను మా డాక్టర్ సంపత్ ఏదో గోల్లో ఉన్నాం, అనౌన్స్మెంట్ సరిగ్గా వెళ్ళాం. ఆ టైంకి ఫ్లైట్ లేదు. సరే నన్ను కూర్చోబెట్టి డాక్టర్ సంపత్, సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను కెమెరా మొత్తం లగేజ్ పెట్టి కూర్చున్నా ఫ్లైట్ దగ్గర, నాకు చెప్పిన ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్న తర్వాత తను వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళాడు. అంటే నేను కనుక్కొస్తాను ఎన్నింటికి ఉంది మన ఫ్లైట్, ఏంటో ఎందుకు ఇంకా రాలేదు అని వెళ్ళాడు. గంట రాలా, 2 గంటలు రాలా, 3 గంటలు రాలా. నాకు అక్కడ కూర్చొని పిచ్చెక్కిపోతుంది.
సరైన లగేజ్ అంతా వేసుకుని బయలుదేరా. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అసలు, కున్మింగ్ ఎయిర్పోర్ట్లో వెళ్తే ఎక్కడ కనిపించరు, మొత్తం తిరిగి ఎక్కడా లేదు. ఎవరిని పలకరిద్దామని ఒక్క ఇంగ్లీష్ ముక్క వచ్చినాడు, ఒక్క ముక్క హలో అంటే లేదు, ఏం లేదు. నా ఫోన్ ఏం పనిచేయదు కదా, వాట్సాప్ పనిచేయదు, ఏది పనిచేయదు, నా దగ్గర ఇంటర్నేషనల్ కార్డు లేవు. అసలు మనవాడు ఎయిర్పోర్ట్ అంతా తిరిగి ఎక్కడ లేడు. ఈ లోపు ఏం జరుగుతుంది, ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఎత్తుకుంటా, ఒక దీనిలాగా ఉండే అతను వచ్చి ఏదో నా ఫోటో ఒకటి చూపించాడు అతని ఫోన్లో. నా ఫోటో కనిపిస్తుంది, నా పాస్పోర్ట్ ఉన్న ఫోటో కనిపిస్తుంది. నేను ఆడికి భాష రాదు, నాకు భాష రాదు. వాడు ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అంతే ఇలా అన్నాడు. ఇలా అంటే ఏంటి నాకు తెలియదు. ఓ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఫ్లైట్ ఉంది, అక్కడ రమ్మంటున్నాడేమో అనుకున్నారు. లగేజ్ అంతా వేసుకుని చివరి ఎక్కడో ఉన్నాను, చాలా దూరం ఉన్నా. అటు పరిగెత్తుకుంటే 3వ నెంబర్ దగ్గరికి, అక్కడ ఎవడలేడు. మళ్ళా పరిగెత్తుకిట్టు వచ్చారు. అసలు పిచ్చెక్కిపోతుంది. ఎవరిని అడిగినా నేను ఫోన్ అన్నాను అనుకో, ఎవరు మాట్లాడుకు ఫోన్ చేస్తాను కానీ ఫోన్ చేస్తాను కానీ వాడు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని చూపిస్తున్నాడు పాయింట్. ఇలా ఇలా చూసి ఛార్జింగ్ ఆ భాషలో చెప్పి ఛార్జింగ్ అక్కడ పెట్టుకొని చూస్తున్నారు నా ఫోన్కి. నేను ఫోన్ చూపించి నాకు ఇది కావాలి మాట్లాడటం కానీ చివరికి పోలీసు వాళ్ళు మన సర్వీస్ హెల్ప్ అక్కడ కూడా ఇంగ్లీష్ ముఖ్యం ఎవరికి రాదండి. ఏం చెప్పాలి, ఏ భాష రాదు వాళ్ళకి. చైనీస్ మాట్లాడితే మాట్లాడలేదంటే లేదు. నేను ఎన్ని సైకిల్ చేసినా ఆడేమంటాడు అంతసేపు, ఫోన్ ఎత్తాడు, అదే ఏం చేయాలో నాకేం తెలుసు, ఆ నెంబర్లో తెలియదు, కనెక్ట్ అవ్వు వెళ్ళలేదు అసలు. అంటే అక్కడి నుంచి వెళ్ళదా అంటాడు, దానికి వేరే దేశానికి వెళ్ళదా అంటాడు, దానికి ఏదో ఫెసిలిటీ లేదన్నారు. అసలు భాష మాట్లాడలేకపోతే చివరికి ఎందుకో స్ట్రైక్ అయింది. ఒక 5-6 గంటలు అయిపోయింది. అయిన తర్వాత స్ట్రైక్ అయింది. సరే 3వ ఎత్తుకుంటే అక్కడ ఎత్తుకుంటూ వెళ్తే 3వ నెంబర్ గేట్ దగ్గర మా డాక్టర్ అక్కడ నుంచి ఏంటంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేటప్పటికి ముందు మీరు లగేజ్ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రండి అన్నారు. వరుస లగేజ్ తీసుకున్న కిందకి వెళ్ళగానే మూసేసి మీరు ఫ్లైట్ టైం చాలా టైం ఉంది కదా, రేపటి కదా నేను రానేప్పుడు ఎందుకు రానేమన్నారు. సార్ మా వాడు ఇండియా లోపల ఉన్నాడని చివరికి ఎవరినో పంపించి ఈ ఫోన్లో పంపించి 3వ నెంబర్ గేట్ దగ్గర రండి అని చెప్పడం కోసం 3వ నెంబర్ పెట్టాడు. వాడు చిలా చూపిస్తాడు. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే చాలా పెద్ద దేశం, చాలా పెద్ద కంట్రీ, పెద్ద ఎయిర్పోర్టు, ఒక్క ఇంగ్లీష్ ముక్క, ఒక్క పరభాష ముక్క మాట్లాడలేడు. అంతేనా? అంటే దీనికి లాజిక్ చాలా ఉంది సార్. ఎందుకంటే మనం అనుకుంటాం, కొంతమంది తిట్టుకుంటారు, ఏంటి చైనా మనకి రాదు, అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ రాదని. చైనా కూడా అంటే మేము చైనీస్లు మా భాష మాట్లాడడం, వేరే భాషతో మాకు పని ఏంటి, మాకు చేత కాదా, మాకు ఎందులో చేత కాదు, దేనికి చేత కాదు, మా అన్నీ మేము చేసుకుంటున్నాం, మా దేశం మాది, మా ప్రజలు మా వాళ్ళు, మా పని మాది, వేరే వాడితో మాకు పని ఏంటి, మేమే ప్రపంచానికి అన్ని సరుకులన్నీ కూడా మేము పంపిస్తున్నాము, మాకు ఇంగ్లీష్తో పనే ఉంది. నువ్వు కావస్తే చైనీస్ నేర్చుకుని మా దగ్గర వ్యాపారం చేయి, నీతో ఇంగ్లీష్తో పని లేదు మాకు. తమాషా అంటే చెప్పనా, ప్రపంచంలో పైకి వెళ్ళిన దేశాలు మొత్తం జర్మనీ అగ్గిపెట్ట అంత ఉంటుంది. అవునండి. ప్రపంచాన్ని పాల్చి పోంచింది, ప్రపంచాన్ని వెళ్ళింది. జపాన్ ఎంత ఉంటుంది, చాలా చిన్న, చాలా చిన్న ఉంటుంది. చైనా సంగతి చెప్పవసల, వరల్డ్ లీడరు. వీళ్ళంతా కొరియా, ఇవాళ ఫోన్లు అన్నీ అక్కడి నుంచి వస్తాయి. చిన్న దేశాల దగ్గర నుంచి థాయిలాండ్ టూరిజంలో నెంబర్ 1. ఇవి స్పెషాలిటీ ఏంటి, వాడు మాతృభాష మాట్లాడతారు, భాష మాట్లాడతారు. స్పెయిన్ కానీ స్విట్జర్లాండ్ కానీ క్వాలిటీ నెంబర్ 1 గా ఉత్పత్తి అంటే అక్కడి నుంచి. ఫ్రెంచ్ కానీ ఎవడైనా ఎవడి భాష అసలు ఈవెన్ యూరోప్ లో వాడు పక్కన దేశానికి వెళ్తే ఆ భాష రెండో రైల్వే స్టేషన్కి వెళ్ళి కనీసం ఇంకో పక్క రాష్ట్రం కూడా వెళ్ళాడు, పక్కదానికి కూడా. అంటే అంత ప్రేమిస్తున్నప్పుడు చివరికి చూడండి, ఇంగ్లీష్ వాడిది అమెరికా వాడిది కూడా ఆడి మాతృభాష ఇంగ్లీష్ లో మాట్లాడతారు సార్. ఈవెన్ చైనాలో ఎవరైనా ఇండియన్ మీట్ అయితే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు సార్. ఇప్పుడు హిందీ అందరికి రాదు, మనకి అవతల వాళ్ళకి హిందీ వచ్చినా మనకి హిందీ రాదు, మనది తెలుగు. అప్పుడు ఎక్కడ అదేంటి మీరు ఒకే దేశస్తులు కదా, వేరే వేరే ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుకుంటున్నారని అని చాలా మంది అడిగారు సార్. పరభాష మనకి అంటే మనం అందుకనే ఊడిగం చేసేవాళ్ళకి మిగిలిపోయాం, లీడర్స్ గా లేవు, ఊడిగం చేసేవాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఏ కంపెనీకి వెళ్ళి అందులో పనిచేసేవాళ్ళు మనం ఉంటాం. సత్యనాథుల దగ్గర నుంచి వీళ్ళంతా అగ్రస్థానానికి మన కష్టపడే స్వభావం ఉంది ఇండియన్స్ కి. బై బర్త్ తెలివితేటలు బ్రెయిన్, మరి అది జీన్స్ ఇన్సిస్టెన్స్ వచ్చిన ఏం కారణం అవుతుంది. వాళ్ళు కూడా అంటారండి, చైనీస్ కూడా అంటారు, ఇండియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. నాకు క్లియర్ గా చెప్పారు, చాలా క్లియర్ గా, మీ ఇండియన్స్ ఉండే బ్రెయిన్ మామూలు కాదు. అసలు మీ టాలెంట్ ఎంత ప్రపంచంలో ఇవాళ అమెరికాలు చేసినా మీ పాత్ర ఎక్కువ. టెక్నాలజీ పరంగా మేధస్సులు మిమ్మల్ని కొట్టినాడు, ఇవాళ వెస్టర్న్ నాడు తయారు చేస్తున్నాడు. అంటే మీరు నాకు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి నప్పుడు విందిచ్చే టీము, నాకు ఆ మినిస్టర్ల దగ్గర నాకు 7 స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ వీళ్ళు కలిశారు, పెద్ద 7 స్టార్ హోటల్. అక్కడ ఇచ్చినప్పుడు ఆ మీటింగ్లో ఆ బ్యూరోక్రాట్స్ వాళ్ళంతా చెప్పారు, చాలా బ్రెయిన్ మీకు అది. నన్ను ఒక మాట అడిగారు వాళ్ళు, మీరు ఎందుకు ఇంత పెద్ద దేశం ఇంత తెలివితేటలు మీకుండి
వాట్సాప్, వీసాలు, మాస్టర్ కార్డులు, గూగుల్ ఇవన్నీ అమెరికా మీద డిపెండ్ అవుతారు. రేపు ఒకరోజు మీకు అమెరికా గొడవ వచ్చిన రోజున మీ వీసా మాస్టర్ కార్డు ఒక దెబ్బ ఎత్తి మీరు ఏమవుతారు, గూగుల్ ఒక్కరోజు ఆపెత్తి మీ జీవితం అయిపోద్ది అడిగారు. అందుకే చైనా వాడు ఎవరి మీద ఆధారపడలేదు సార్. మేము అందుకే మాది మేము చూసుకుంటాం. గూగుల్ మీద ఆధారపడ్డారు. అమెరికా అనేది దాని వ్యాపార ప్రయోజనాల కోసం చేసేది. మనం దానికి తోకానుగుణంగా తోకాడిస్తేనే మనం ఫ్రెండ్లీ. అంతే కదండి. నిజానికి వాళ్ళు మనకి ఫ్రెండ్లీ అంటే వాళ్ళు పాకిస్తాన్ సపోర్టర్స్, మనకి రష్యా సపోర్ట్ చిన్న కాలంలో. సరే తర్వాత వాళ్ళ అవసరాల కోసం పెద్దది కాబట్టి మనకి మార్కెట్ ఉందని చేరదీస్తున్నారు. అదే విషయం. రేపు చిన్న తేడా వస్తే ఏం చేస్తాడు? కట్ చేస్తారు. మన ఒక తొక్కితే ఒక గూగుల్ ఆగితే అసలు భారతదేశం పరిస్థితి ఏంటి? ఇప్పుడు అంతా ఆన్లైన్ అంతా ఇప్పుడు అంతా. ఆ డిపెండెన్సీ ఎప్పుడు వస్తుంది? మన పరాయి దేశం మీద డిపెండ్ అయిన అంటే మన బానిసత్వం. ఇవాళ నాకుండే గూగుల్ అకౌంట్ లో నా ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంటుంది. ఇదంతా అమెరికా కూడా చూస్తాను ఉంటాడు. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ మొత్తం వాడికి యాక్సెస్ అని వాళ్ళు అన్నారు. ఎందుకు మీరు అంత ఇది చేస్తారు? వాట్సాప్ వాడటం మీరు అక్కడేదో వాడతారు కదా అదేదో. నేను విపిఎన్ నోటేసుకుని కష్టపడ్డాను అక్కడ ఉన్నప్పుడు చైనాలో విపిఎన్ అది చేసుకుని. సో ఆ క్వాలిటీ నాకు నచ్చింది. రెండోది ఏమడిగారంటే బ్యూరోక్రాట్లు అడిగినప్పుడు మిమ్మల్ని ఎందుకు చీప్ అని బ్రాండ్ వేస్తారని అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు చీప్. ఓకే, యాపిల్ ఫోన్ తయారు చేస్తే ఎవరు అడిగారు? చైనా అని చెప్పాను. మరి యాపిల్ ఫోన్ చీపా? ఎక్స్పెన్సివ్ ఫోన్. ఎలా ఉంటుందంటే ఈ విషయానికి నేను ఒక చిన్న మాట్లాడాలి సార్. యాక్చువల్లీ చైనాలో నన్ను కూడా ఇక్కడ అడుగుతారు మీకు చవక కదా అని. చైనాలో ప్రతిదీ చాలా ఎక్స్పెన్సివ్ సార్. వాళ్ళకి ఏంటంటే మార్కెట్ నీ రేంజ్ కి తగ్గట్టు వాళ్ళు ప్రోడక్ట్ ఇస్తారు. నువ్వు కొనలేవు, నీకు చీప్ కావాలి. బట్ చైనా చీప్ కాదు సార్. చైనాలో మేము ఏది కొన్నా చాలా బాగుంటాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సార్. అవును సార్. ఈవెన్ క్వాలిటీ చాలా బాగుంటాయి. ఇప్పుడు దేశభక్తి అంటే సులుకు. దేశభక్తి ఇంకో దేశం కొనకూడదేంటి? దేశభక్తి ఇంకో దేశం కొనకూడదా? కాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఈ లైట్లు, ఆ కెమెరా, మనం ముగ్గురు వాడే సెల్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు టీవీ చూస్తున్న సెల్ ఫోన్లు, ప్రతిదీ వాళ్ళతో టీవీ అన్ని అక్కడి నుంచి వచ్చింది. మేడ్ ఇన్ చైనా అండి. మేడ్ ఇన్ చైనా కదా. చీప్ అంటే వాళ్ళు మాట అన్నారు. చీప్ అనేది కస్టమర్ బట్టి ఉంటుందండి. వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్. నా దగ్గర యాప్ లోడ్ వస్తాడు, ఉదాహరణ చెప్తున్నాను, $100 ఇస్తాడు, ఇదిగో ఫోన్ చేసుకుంటాడు. అదే సేమ్ మీ వాళ్ళు వస్తారు మ్యానుఫ్యాక్చరర్స్, సేమ్ నాకు యాపిల్ ఫోన్ లాగా ఉండాలి, నేను $5 ఇస్తారంటాడు. $5 మేము యాపిల్ ఇవ్వలేం కదండి. $5 ఏమి ఇవ్వాలి అది ఇస్తాం. అది మీరు చీపు. మీ ప్రజలు మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ చూసా నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాడిని. ఇంతవరకు సర్వీసింగ్ వెళ్ళని బోర్డు ఉన్నాయి. ఫోన్లు కూడా విజయ్ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, మీకు ఏ కాన్ఫిగరేషన్ ఫోన్ కావాలంటే తయారు చేసి చేస్తాను బట్టి చేస్తా సార్. ఏదైనా తయారు చేస్తా. నేను నాకు యాపిల్ ఫోన్ కాన్ఫిగరేషన్ లో నాకు సామ్సంగ్ నోట్ పెన్ కావాలి, నాకు కెమెరా ఎంత కావాలి, ర్యామ్ ఎంత కావాలంటే అప్పటికప్పుడు బడ్డీ కుట్లు చేసి చేస్తారు సార్. మనల్ని చాలా మంది ఎంత సింపుల్ గా మాట్లాడతారంటే డూప్లికేట్ తయారు వాడు జీనియస్. దేన్నైనా తయారు చేయగలడు. జీనియస్లే తయారు చేయగలరండి. ఇప్పుడు అది కాపీ కొట్టుకుంటా దాని లోపల మదర్ బోర్డు మొత్తం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వచ్చి బయట వేరేది పెట్టి దాన్ని మార్చి అది జీనియస్లే చేయగలరండి సార్. ఇప్పుడు నా సెల్ ఫోన్ మార్చాను సార్. ఐఫోన్ రిపేర్ అంటే తీసుకెళ్లి 3-4 అవర్స్ తీసుకుని మళ్ళీ అవ్వదని తిరిగి ఇచ్చాడు సార్. చైనాలో సార్ ఒక 5 నిమిషాలు అలా నిలబడితే చేసి 5 నిమిషాలే సార్. ఎందుకంటే మన టైం తీసుకోరు. 5 నిమిషాలు అంతే. 5 నిమిషాలు ఎక్కువ. 5 నిమిషాలు ఆ చేసేవాడు కూడా ఏమి ఎక్స్ప్రెషన్ ఉండదు సార్. ఏది మన ఈ వాచింగ్ షాప్ లో సార్ ఆవిడ చాలా అఫీషియల్ గా ఉంటాడు అనకూడదు. జీనియస్ సార్. చైనీస్ జీనియస్ అండి, హార్డ్ వర్కింగ్ అండి. మనం చెమటపడి కష్టపడతాం కదండి, వాడు అలా కష్టపడ్డాడు. చాలా నీట్ గా సాఫ్ట్ గా పని చేస్తాడండి. పని అయిపోతుంది. కంగారు పడ్డవాడు చాలా నిదానంగా చేస్తాడు. రెండోది ఏంటంటే ప్రతిభను గుర్తించే స్వభావం ఉంది. ఈవెన్ అమెరికాకి ఎదిగిన ఏ దేశానికి నాకు ప్రధాన లక్షణం. ఎదిగిన దేశానికి ఇప్పుడు అమెరికా చూడండి, అమెరికా కూడా టాప్ వాళ్ళందరూ లాగేస్తుంది. మంచి అట్రాక్ట్ చేసి ప్రోత్సాహం ఇస్తుంది. విపరీతంగా టాలెంట్ ఎక్కడ ఏ దేశంలో లాగవతలు మారేస్తుంది ఆ దేశ ప్రజలకు అనుగుణంగా. అట్లానే చైనాకి అంత ఎక్కువ మంది వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ భాష ఉండదు కాబట్టి. కానీ వాళ్ళు ప్రతిభ ఎక్కడ రికగ్నైజ్ చేస్తారు. ఇప్పుడు నా డేట్ కూడా ఒక ఉదాహరణ. నిజానికి ఇప్పుడు నేను డేట్ చెప్పా, తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్, ఇది కొన్ని కోట్ల మంది తీసుకెళ్ళగలిగారు. చేయండి చేయకపోయినండి ప్రజల దృష్టికి అలా తీసుకెళ్ళగలిగారు. చాలా మంది ఇదంటే ఇదేమి నాది కంటిన్యూస్ గా పాటించేది కాదు. నీకు సమస్య ఉంటే ఆ నెల 2 నెలలు 3 నెలలు సాల్వ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోగలిగే ఒక టూల్. సో ఇది నేను ఇంత చేస్తున్నప్పుడు సరే ఈ దేశంలో పక్కన పెడితే వాళ్ళు దీన్ని తీసుకుని ఎథికల్ గా నా పేరు పెట్టారు. వాడు నేనేం పేటెంట్ చేయలే,
అప్పటికి ఇప్పుడు పేటెంట్స్ అయిపోయినాయి కానీ నా తరఫున నా డైట్ రిజిస్టర్స్ అయిపోయినాయి, పేటెంట్స్ అన్నీ అయిపోయినాయి. అప్పటికి లేదు నాకు. లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే VRK డైట్ ఇండియా అని రిజిస్టర్ చేశారు. అసలు తెలియ పిలిచేవారు నాకు తెలియదు కదా, నా పేరు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు. అందులో ఇండియా పెట్టాల్సిన అవసరం ఉంది. VRK డైట్ అని పెట్టచ్చు, VRK డైట్ ఇండియా అని ఒక చైనీస్ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఏంటి? దీన్ని బట్టి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతా అంటే కింద కూర్చొని కామెంట్లు పెట్టే పకోడిగాళ్ళు ఉంటారు, కోనాగాళ్ళు. ఆడు వాళ్ళ చూసే చైనా ఫోనే, దాంట్లోనే బూతులు తిడతాడు వీళ్ళందరినీ. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ దేశం చెడ్డది కాదు, ఏ దేశం మంచిది కాదు. జస్ట్ బికాజ్ నువ్వు పుట్టినంత మాత్రం నీ కులం గొప్పది కాదు, జస్ట్ బికాజ్ నువ్వు పుట్టినంత నీ జిల్లాను, నీ రాష్ట్రము, నీ భాష గొప్పది కాదు, నీ దేశం కూడా ఫర్ దట్ మ్యాటర్. నీ దేశం నిజంగా గొప్పదైతే ఈ దేశభక్తులందరూ పిల్లల్ని అమెరికా వెళ్తే ఎంత చదివిస్తున్నారు, విదేశాలు వెళ్ళి సంపాదించడానికి ఎంత చదివిస్తున్నారు? నీ దేశాన్ని పని చేయొచ్చుగా. ఇవన్నీ ఏంటంటే సొల్లుకౌరులు చెప్పడానికి బాగుంటాయి. ఈ దేశభక్తుగాళ్ళు అనేవాళ్ళు అక్కడ జాతీయ నిజంగా దేశభక్తి ఉంటే దేశాన్ని ప్రమోషన్ చేసి చూపించు. ఇది మంచి క్వశ్చన్ సార్. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఎంతమంది నేను మారుస్తున్నానుగా. ఇప్పుడు మీరు కళ వచ్చినప్పుడు మీ ఎదురుకుండా క్యాన్సర్ దగ్గర మీ ఎదురుకుండా ప్రత్యక్షంగా చూసారు. అంతే సార్, మేము మీ డైట్ చేసి మేము గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వరకు వెళ్ళామంటే ఆరోగ్య రీత్యా, ఫిట్నెస్ రీత్యా, ఎనర్జీ రీత్యా అది మీ డైట్ చేసిన తర్వాత నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒకప్పుడు చాలా లావుగా ఉండేవానండి. యాక్చువల్గా పొట్టది ఉండేది. నేను యోగా చేయాలంటే నేను ఫస్ట్ కరెక్ట్గా ఉండాలండి. నేను కరెక్ట్గా లేకపోతే యోగా చేయలేను. యోగా అంత ఈజీ కాదు సార్, ఒళ్ళొంచాలి సార్. అయితే నాకు బాగా మీ డైట్ హెల్ప్ అయింది ఏంటంటే, నాకండి డైట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ స్లిమ్ అయ్యింది సార్. యోగాకి కావాలంటే ఫస్ట్ బాడీ లాస్ తగ్గాలి, ఫస్ట్ స్లిమ్గా ఉండాలి, ఫస్ట్ ఫ్లెక్సిబుల్ అవ్వాలి, ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వాలి. నేను వేసిన ఆసనం ఉంది కదండి, దానికి హ్యాండ్ పవర్, కోర్ పవర్ ఉండాలండి. కోర్ పవర్ ఎప్పుడు వస్తుందండి? పొట్ట కరెక్ట్గా ఉంటేనే, అంటే లావు ఉండకుండా కరెక్ట్గా ఉంటేనే నేను ఆసనం వేయగలండి. మేబీ హ్యాండ్ పవర్ నాకు ఉండొచ్చు, కానీ కోర్ పవర్ నాకు ఎక్కడి నుంచి వస్తుందండి? నేను ఎక్కువ తింటాను కదా. అంటే చేతుల మీద బాడీ పెట్టి సార్, ఒక కాలు ముందు నుంచి ఒక కాలు ఈ చెయ్యి వెనకాతల నుంచి పెట్టి మొత్తం బాడీ అంతా రైట్ సైడ్ కి పెట్టి బ్యాలెన్స్ చేయాలి సార్. మూమెంట్ లేకుండా మనం ఇలా అది ఊగినా కూడా నువ్వు అన్బ్యాలెన్స్ అయ్యావు, రిజెక్టెడ్ అంటాడండి. అది కూడా ఉంది సార్. సో మూమెంట్ అసలు స్టాండ్ స్టిల్ అంతే. యోగా అనేది స్థిరం సుఖం ఆసనం అండి. స్థిరంగా చేయాలి, సుఖంగా ఉండాలి, అదే ఆసనం అంటారు. అంటే మనం వేసినప్పుడు కూడా ఏడుస్తూ రాత్రి అటు ఇటు ఊగిపోయి ఇలా కిందకంటే ఊగిపోతుంటే యు ఆర్ నాట్ బ్యాలెన్స్డ్, సో వీ డోంట్ యాక్సెప్ట్ యువర్ రికార్డ్ అంటారండి. VRK గారి డైట్ ఉపయోగపడింది నాకు ఏంటంటే, నా కోర్ పవర్ పెరిగింది సార్, ఎనర్జీ పెరిగింది. నాకు హ్యాండ్ పవర్ ఉండొచ్చు కాక, కానీ నా ఫిట్నెస్ అంతా కూడా నా కంట్రోల్లోకి వచ్చిందండి. నా బాడీ షేప్ అంతా నా కంట్రోల్లోకి వచ్చింది. షేప్ అవుట్ అయిపోలేదు నేను. నాకు యోగాకి కావాల్సిన బాడీ వచ్చిందంటే మీ డైట్ వాడిన తర్వాత నాకు యోగా బాడీ వచ్చిందండి. అప్పటి వరకు 4 క్లాసెస్ చెప్పేవాడు, 6 క్లాసెస్. సరే మీరు నమ్మండి, నా కుటుంబం మీద, నా తల్లిదండ్రుల మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను సార్, మీ డైట్ వాడిన తర్వాతే ఎనర్జీ నాకు పెరిగింది సార్. ఇది నమ్మండి, నమ్మకపోండి, ఇది సత్యం సార్. ఇది సత్యం. ఎందుకంటే దానివల్ల నేను బెనిఫిట్ పొందాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సార్. నేను బెనిఫిట్ పొందాను కాబట్టి.